అధికారంలోకి వస్తుందో ఆ విధంగానే ఆ దిశగా ఆలోచిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ విధమైనటువంటి పాలన రాష్ట్రానికి అందిస్తుంది అని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నటువంటి విషయం. అదేవిధంగా చాలామంది అంటూ ఉంటారు, గడిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కక్షపూరితంగా వెళ్ళినటువంటి సందర్భంలో మనం కూడా ఆ రకంగా వెళ్ళాలా అని. కక్షపూరితంగా మనం వెళ్ళనవసరం లేదు. ఏ విధంగా వెంటాడి విసిగించి వేసారి మన నాయకులు వారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో గడిచిన 5 సంవత్సరాల కాలంలో, ఏ విధంగా కారణం లేకుండా కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆ రకమైనటువంటి విద్వేషపూరితంగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి, కక్షపూరితంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. కానీ ఏవైతే రాష్ట్రంలో అవినీతి జరిగిందో ఖచ్చితంగా దాని మీద లీగల్గా దాని మీద ఒక విచారణ అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రకృతి సంపద దోచుకోవటం జరిగింది, ప్రజా సంపదని దోచుకోవటం జరిగింది, కేంద్రం నుండి వచ్చినటువంటి వనరుల్ని పక్కదోవ పట్టించడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి విచారణ, మళ్ళీ నేను నొక్కి వక్కానిస్తున్నాను, ఇది వ్యక్తిగతంగా కాదు కానీ లీగల్గా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా నాయకులు అంటే ప్రభుత్వం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంపై ఉన్నటువంటి అప్పు భారం, రేపు ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి మంచి ఆలోచన నాయకులకి పరిపాలకులకి ఉన్న రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకి అందించే ఒక వెసులుబాటు మరి ప్రభుత్వానికి ఉంటుందా అనేటువంటి ఒక భయాందోళన చాలా మందిలో లేకపోలేదు. దీనికి కారణం ఇటువంటి ఆర్థిక సంక్షోభం మన రాష్ట్రం ఎదుర్కోవడానికి కారణం గత పాలకుల యొక్క వారి యొక్క వైఖరి, వారి యొక్క విధానం అని చెప్పి మనందరికీ తెలుసు. కేంద్రం కూడా చాలా పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చారు. అది మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, ఇతరత్ర పేదలకి అందించవలసినటువంటి సంక్షేమం కావచ్చు. కానీ నిజంగా పేదలకు ఆ సంక్షేమం అందిందా అనేటువంటి అంశాలకు వచ్చేటప్పటికి ఇది ప్రశ్నార్థకం. కనుక ఇటువంటి విషయాల మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఒక విచారణ జరిపించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి విషయం. ఈ అంశాలన్నీ కూడా పైన ఉన్నటువంటి నాయకులతోటి ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి. కనుక ఆ సందర్భంలో మనం ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలో కూటమిలో మనం మిత్రపక్షంగా ఉంటాం, కానీ ఎప్పటికప్పుడు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం లేనటువంటి సందర్భంలో పోయినసారి గడిచిన 5 సంవత్సరాల కాలం ప్రతిపక్షం ఉన్నా కూడా వారిని అసెంబ్లీలోకి రానివ్వకుండా, వారిని మాట్లాడనివ్వకుండా ఏ విధమైనటువంటి వాతావరణం అసెంబ్లీలో నెలకొన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి సందర్భంలో ఇవాళ అసలు అసెంబ్లీలో ప్రతిపక్షమే లేదు. కనుక మన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది. ప్రతిపక్షంగా వ్యవహరించమని కాదు, మిత్రపక్షంగా ఉంటూ ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్ని మనం నిర్మాణాత్మకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత ఇవాళ ఖచ్చితంగా మన మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఆ విశ్వాసం ఉండబట్టే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు మనకి 10 అసెంబ్లీ సీట్లు కేటాయింపు జరిగింది. ఆ 10 కూడా మనం 8 మనం గెలుచుకోగలిగాం. కనుక ప్రజలు విశ్వాసంతో మనకి ఓటు వేశారు అనేటువంటి విషయం కూడా మనం ఇప్పుడు గమనించాలి. విశ్వాసం, మిత్రపక్షాల యొక్క సహకారం, వారి యొక్క సహకారాన్ని కూడా మనం విస్మరించలేం. ఇందాక అన్నట్లుగా చక్కటి సమన్వయం ఏర్పడినటువంటి సందర్భంలో మిగిలిన 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చాలా చక్కగా మనకి సహకరించారు. మన అభ్యర్థులు ఎక్కడైతే నిలబడ్డారో వారికి వారి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి సందర్భంలోనే మనం విజయాన్ని సాధించడం మాత్రమే కాదు, మార్జిన్లు కనుక మనం చూసినట్లయితే 30-35,000, 29,000, 30,000 మార్జిన్లు వచ్చాయంటే ఇది చిన్న మార్జిన్లు కాదు.
కనుక అది కూడా మన బాధ్యతని మనకి గుర్తు చేస్తుంది అనేటువంటి విషయం మనం విస్మరించలేము. కనుక ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక పక్క ఖచ్చితంగా మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కనుక సంస్థాగతంగా మన పార్టీ బలోపేతం మీద మనం దృష్టి పెడుతూ రెండవ పక్కన ఏ విధంగా మనం ప్రజాపక్షాన నిలబడేటువంటి పార్టీగా మన బాధ్యతల్ని మనం సంపూర్ణంగా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తాము, దాని మీద కూడా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇందాక చెప్పాను, నిర్మాణాత్మకంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే కాదు, అనేక సందర్భాల్లో అమిత్ షా గారు మనకు చెప్పారు, భారతీయ జనతా పార్టీ ప్రజాపక్ష పార్టీ కావాలి, ప్రజా గళం కావాలి అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో అమిత్ షా గారు సైతం మనకి తెలియజేసినటువంటి విషయం. కనుక ఆ బాధ్యతని కూడా మనం సంపూర్ణంగా నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఒకంత మాకు